వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ల్యాండ్ సర్వేయర్లకు సంబంధించిన బ్యాచ్ 1 ట్రైనింగ్ అనేది రేపటితో స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సిద్దిపేట రూరల్ న్యూస్ పేపర్లు వెలుగులో వచ్చిన అంశం చూస్తే ఇక్కడ మనకు ఏదైతే ల్యాండ్ సర్వేయర్లకు సంబంధించి శిక్షణకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కలెక్టర్ మను చౌదరి గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు సిద్దిపేట జిల్లాలో 352 మంది అప్లికేషన్ చేసుకోగా 176 మంది ఈ మొదటి విడత ట్రైనింగ్‌కి సెలెక్ట్ అయ్యారు. వీరికి 26వ తారీఖు నుంచి ఈ నెల నుంచి వచ్చే నెల 26వ తారీఖు అనగా 50 రోజుల వర్కింగ్ డేస్‌లో వాళ్ళకైతే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఈ న్యూస్‌లో మనకందరికీ ఉపయోగపడే ఒక అంశం ఉంది. అదేంటంటే ఇక్కడ మేడం గారు ఒకరు చెప్పారు. ఏంటంటే ఈ శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో పాటు శిక్షణకు హాజరు కావాలని సూచించారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఒరిజినల్, జిరాక్స్ ఏంటివనేది మనకు నిన్న మెసేజ్ వచ్చినప్పుడు కింద కొన్ని ఇచ్చారు. సో ఆ మెసేజ్‌లో ఏంటంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ గానీ, మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, సో ఇంటర్ సర్టిఫికేట్ కావచ్చు, డిప్లొమా ఉన్నవాళ్ళు డిప్లొమా సర్టిఫికేటు, అదేవిధంగా ఆధారు. సో అదేవిధంగా ఇట్లా అంటే మనము అప్లై చేసినప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేశామో, సో ఏ డాక్యుమెంట్స్ యొక్క డీటెయిల్స్ మనం యూజ్ చేశామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ ప్లస్ 2 సెట్ జిరాక్స్ తీసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి తీసుకెళ్ళాలి. సో ఇంకో సెట్ ఎక్స్ట్రా తీసుకెళ్ళినా మంచిదే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ ఏమిటని కంప్లీట్‌గా మెన్షన్ చేయలే కాబట్టి దీని మించి మనకు చెప్పడానికి ఉండదు. బట్ మనకున్న అన్ని సర్టిఫికేట్‌లను మనం తీసుకెళ్ళి అక్కడ వాటికి సంబంధించిన అటెస్టేషన్ కూడా చేసుకొని వెళ్తే బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఈ ట్రైనింగ్‌లో భాగంగా మొత్తము మనకు అభ్యర్థులకు చెప్పే అంశాలు అంటే 3 అంశాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారంట. సో ఒకటి థియరీ, టిప్ అండ్ ప్లాటింగ్ సంబంధించి, అదేవిధంగా ఫీల్డ్ విషయాల్లో శిక్షణ. ఆ తర్వాత 40 రోజుల పాటుగా మండల సర్వేయర్ కిందగా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత జిల్లా స్థాయిలో వేర్వేరుగా ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో వీరికి డైరెక్ట్ కాకుండా ట్రైనింగ్ అయిన తర్వాత 40 డేస్ మండల సర్వేయర్ కింద పనిచేయాలి. ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా వీరికి ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్‌లో పాస్ అయిన వారికి ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ టెస్ట్‌లో కూడా పాస్ అయితే వారప్పుడు లైసెన్స్ అప్లై చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. అప్పుడు వారికి లైసెన్స్ జారీ చేసిన తర్వాత అప్పుడు వారికి ప్రభుత్వం నుంచి ఒక అధికారిక గుర్తింపు ఉంటుంది. అప్పుడు వాళ్ళు చేసే సర్వేలకు కావచ్చు, వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ కావచ్చు, ఒక గుర్తింపు కావచ్చు, ఒక అథారిటీ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది సర్వేయర్లకు సంబంధించిన ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేటు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చాలామందికి డాక్యుమెంట్స్‌కి సంబంధించి డౌట్ ఉంది కాబట్టి, సో దీనికి సంబంధించి ఏదైతే మనకు అప్లై చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా తాలీం తరపున, తాలీం గచ్చిబౌలి హైదరాబాద్. సో ఇది న్యూస్ ప్రెస్ నోట్ ఇది. సో ఇక్కడ మనకు అభ్యర్థుల అర్హతలు. సో మనకు ఇంటర్‌లో మినిమమ్ 60 మార్క్స్‌తో ఇంటర్ పాస్ అయి ఉండాలి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌గా. ఐటీఐలో డ్రాప్‌మెన్ సివిల్, డిప్లొమా సివిల్, బీటెక్‌లో సివిల్ లేదా ఇతర ఈక్వల్ ఏదైనా అర్హత ఉంటే. సో వీరు మనం అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి ఉంటాం మనం. ఇంటర్ డాక్యుమెంట్ కావచ్చు, డిప్లొమా సివిల్ పాలిటెక్నిక్ వారు, అదేవిధంగా సర్వేయర్ ఎస్టిమేట్ సంబంధించి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అది అప్లోడ్ చేస్తారు. సో ఈ విధంగా మనకు ఐటీఐ డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, ఐటీఐ సివిల్, అదేవిధంగా బీటెక్ సివిల్ సంబంధించి, ఎంటెక్ సివిల్ ఇట్లా వీరికి ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. అదేవిధంగా మనం అప్లై చేసినప్పుడు ఏవేవైతే డాక్యుమెంట్స్ అన్ని మనం అప్లోడ్ చేశామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ అండ్ 2 ఆర్ 3 సెట్స్ మనము జిరాక్స్ తీసి వాటిని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి తీసుకెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మనకు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే బయట లేదు. మనం ఎగ్జాక్ట్‌గా ఎక్కడ అటెండ్ అవ్వాలి ఏంటి అనేది. కాబట్టి మన అయితే లోకల్ మండలంలో ఉండే ఎంఆర్ ఆఫీస్‌లో అభ్యర్థి స్టాఫ్‌ని గాని ఎవరినైనా మనం అడిగితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు. అదేవిధంగా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఈ 3 నంబర్స్ ఉన్నాయి కదా! సో ఈ 3 నంబర్‌లకు మనము ఫోన్ ట్రై చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. సో ఏదైనా డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఆఫీస్ ఎక్కడుంది, ఆఫీసర్ ఎవరు, వారి నెంబర్ ఏంటి అనే అంశాలు ఏమైనా నాకు తెలిస్తే నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేశాను దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీరు కూడా మీ మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్, సో మీరు ఎగ్జాక్ట్‌గా ఏ లొకేషన్‌కెళ్ళాలి, ఎవరిని కలవాలి, వారి యొక్క కాంటాక్ట్ నంబర్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా లొకేషన్ ఉందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అక్కడికెళ్ళి ఆ ఛానల్‌లో పోస్ట్ చేయండి. అది చాలా మందికైతే యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ప్రస్తుతానికి ల్యాండ్ సర్వేయర్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.